బాలుని కొట్టి తరిమేసిన రాజేష్ కుటుంబ సభ్యులు. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్స్ వేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీకు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కార్ స్టాండ్ దగ్గరికి బాలు వస్తాడు. వచ్చేసరికి రాజేష్ స్పీకర్ లాగా తాగి పడిపోయి ఉంటాడు. ఏంట్రా మీరందరు ఇక్కడే ఉన్నారు అంటే, నీకోసమే చూస్తున్నాం, నువ్వు తీసే వరకు తీయద్దు అనేసి ఇక్కడే ఉన్నామని వెటకారం చేస్తారు బాలు వాళ్ళ ఫ్రెండ్స్. ఏంటి వీడేంటి రాజేష్ గారు మరి ఇంతలా తాగి పడుకున్నాడు అనడంతో, వీడు తాగడు కదా, ఈ మధ్యలో మేము బంద్ చేసాం కదా అని బాలు అంటుంటే, లేదురా వాడికి ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకే వాడు అలా తాగి పడుకున్నాడు అని చెప్తాడు వేరే ఫ్రెండ్ బాలుకి. అరే రాజేష్ రాజేష్ ఏంటిరా ఈ అవతారం, ఏంటి తాగడం ఏంటిరా, ఏమైంది అంటే, అరే ఈ మధ్యతరగతి జీవితాలు అసలు మనకు ఉండదురా, మనం కనీసం ఒక ఫంక్షన్ చేద్దామన్నా కానీ మన చేతిలో పైసలు లేవు, మనకు సరిగ్గా ట్రిప్పులు లేవు, ఏమిరా ఈ మధ్యతరగతి జీవితం అని బాధపడుతూ ఉంటాడు రాజేష్. అసలు ఏమైందిరా నీకు, ఏమేమో మాట్లాడుతున్నావు అని అంటుంటాడు బాలు. అవునురా, అమ్మా నాన్నలది షష్టి పూర్తి అయినా చేద్దామంటే చేతిలో రూపాయి లేదు, ఒక్క ట్రిప్ గిరాకీ కూడా రావడం లేదు అని బాధపడుతూ ఉంటాడు రాజేష్ బాలుతో. అయ్యో దీనికేనారా మరి ఇంత తాగడం, నేను ఇస్తానులే, నువ్వేం బాధపడకు, నువ్వు నీ పనులు కానిచ్చుకో అని చెప్పేసి రాజేష్కు బాలు మాట ఇస్తాడు. ఇంతలో నేను ఇంటికి వెళ్ళి తీసుకొస్తా అని బాలు ఇంటికి వస్తాడు. రావడంతో బంగ్లా పైన బట్టలు ఎండేస్తూ ఉంటుంది మీనా దగ్గరికి వచ్చి, మీనా నీకు ఒకటి అడగాలి, ఏమనుకోవు కదా అంటే, ఏంటండి ఏంటి చెప్పండి అంటే, మన రాజేష్ తెలుసు కదా అంటే, అవును తెలుసు, రాజేష్ వల్ల అమ్మ నాన్నకి షష్టి పూర్తి చేద్దామని అనుకుంటున్నాడు రాజేష్ అని అనడంతో, మంచి పద్ధతే కదా అండి, పర్లేదు ఓకే అంటే, అది కాదు మీనా, వాడి దగ్గర డబ్బులు లేవంట, లేక బాగా తాగి బాధపడుతున్నాడు అంటే, డబ్బులు లేకపోతే తాగడం ఎలా వస్తుందండి, ఎందుకు తాగాలి అని మీనా అడుగుతుంది. అది కాదు మీనా, డబ్బులు వాడికి 1,00,000 రూపాయలు అవసరం ఉన్నాయట, నేను ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి వచ్చేసాను అని చెప్తాడు బాలు. ఏంటండి ఎక్కడ ఉన్నాయి అనడంతో, అదేంటి మీనా అలా అంటున్నావు, మన దగ్గర ప్రైజ్ మనీ ఉంది కదా అని అంటాడు బాలు. అదేలా ఇస్తామండి, మనం రూమ్ కట్టుకోవాలి కదా, మనల్ని ఎంత ఎగతాళి చేస్తున్నారు కుటుంబ సభ్యులు, మీరు ఇవ్వడం ఏంటండి, అలా ఇవ్వడానికి కుదరదు అని చెప్తుంది మీనా. అదేంటి మీనా అలా అంటున్నావు, మళ్ళీ ఇస్తాడు కదా అనడంతో, లేదు ఒక ఫంక్షన్కి ఎవరైనా అప్పు చేసి ఫంక్షన్ చేసుకుంటారా అండి, అనవసరంగా ఖర్చు కాకపోతే ఎందుకు అవసరమా అనేసి మీనాకు మరియు బాలుకు ఇద్దరి మధ్యలో వాగ్వాదం చోటు చేసుకుంటుంది. చాలా కోపంగా ఉంటాడు బాలు. మీనా కూడా చాలా కోపంగా సీరియస్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు వద్దు నేను ఇవ్వను అని చెప్పేసి మొహమాటం లేకుండా చెప్పేస్తుంది మీనా బాలుతో. మీనా మాట్లాడుకుంటుంటే మన గయ్యాలి ప్రభావతి చాటుగా వింటూ అహహహ అని సంబరపడిపోతూ ఉంటుంది. మీనా బయటికి వెళ్ళడంతో ప్రభావతి బాలు దగ్గరికి వచ్చి, అయిందారా, బాగా అయిందా, నా పెళ్ళాం అని నెత్తి మీద పెట్టి కూర్చున్నావు కదా, ఇప్పుడు బాగా జరిగిందా, తైతక్కలాడుతుంది కదా, నీ డబ్బులు నీకు ఇవ్వడానికి దానికేమవుతుందిరా, అదేమన్నా దాని అమ్మ వాళ్ళ ఇంటిగా నుండి ఏమైనా తీసుకొచ్చిందా, అదొక్కతే ఏమన్నా పూలల్లి సంపాదించిందా అని అన్నీ నూరిపోస్తుంది బాలుకి. ఎలాగైనా డబ్బులు నేను రాజేష్కు మాటిచ్చాను, తీసుకువెళ్ళాలి అని చెప్పేసి బాలు ఇంట్లో ఉన్న డబ్బులను తీసుకొని రాజేష్ దగ్గరికి వెళ్దామనేసి అనుకుంటాడు. ఇంతలో బాలు కన్నా ముందే మీనా రాజేష్ దగ్గరికి కార్ స్టాండ్ దగ్గరికి వస్తుంది. అన్నయ్య మీకేంటో అవసరం ఉందంట కదా, మీరు ఈయనని డబ్బులు అడిగారంట కదా, మీరు ఏమనుకోకుంటే నేను ఒకటి చెప్తాను అనడంతో, చెప్పు మీనా అంటాడు రాజేష్. ఏం లేదన్నయ్య, మరీ మేము ఎంత కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నామో మీకు తెలుసు, రూపాయి కూడబెట్టుకొని పైన గది వేసుకోవాలని అనుకుంటున్నాం, ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం. మా ఇంట్లో ప్రతిసారి గొడవైన ప్రతిసారి ఏమైంది మీరు ఇంకా కట్టట్లేడని మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు మా కుటుంబ సభ్యులు, మేము కూడా చాలా బాధపడుతున్నాం. కానీ మీరు ఇలా డబ్బులు ఒక కాడ తీసుకొచ్చి ఫంక్షన్ చేయడం నాకైతే ఏం నచ్చట్లేదండి అని చెబుతుంది రాజేష్తో మీనా. వాళ్ళ ఇంటి పరిస్థితి మొత్తం చెబుతుంది మీనా రాజేష్తో. చెప్పి, మీరు బాలు ఇస్తే డబ్బులు ఇస్తే తీసుకోకండి, బాలుని అడిగారట అడగకండి అని చెబుతుంది రాజేష్తో మీనా. చెప్పడంతో సరే అమ్మా అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజేష్. కార్ స్టాండ్ దగ్గరికి వస్తాడు. మీనా వెళ్ళిపోతుంది. మీనా అటు వెళ్ళిపోవడంతోనే ఇటు బాలు డబ్బులు తీసుకొని వస్తాడు రాజేష్కి ఇవ్వడానికి. రాజేష్, ఇగోరా నీ పనులు త్వరగా పూర్తి చేసుకో అని ఇస్తాడు బాలు రాజేష్కి.
వద్దురా వద్దు అని అంటుంటాడు రాజేష్. ఎంత సర్ది చెప్పినా అసలు తీసుకోడు. అసలు ఏమైందిరా, ఇప్పుడే నేను ఇస్తా అని వెళ్ళొచ్చే వరకే మనసు మార్చుకున్నావు, అసలు ఏమైందిరా అంటే, లేదు నేను కారు అమ్మి ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నానని రాజేష్ అంటుంటే, మళ్ళీ ఎలారా నీకు బ్రతుకు తెరువు అంటే, ఏదేమైనా కానీ నాకు వద్దు అని అంటూ ఉంటాడు. మిగతా ఫ్రెండ్స్ని మన బాలు అడుగుతాడు, అసలు ఏమైందిరా, ఇప్పటిదాకా మంచిగానే ఉన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడేంటి ఇలా మాట మారుస్తున్నాడు అనడంతో మీనా వచ్చింది అని చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్. మీనా వచ్చి నీకు తీసుకోవద్దని చెప్పిందా అనేసి బాగా కోపం పెంచుకొని ఇంటికి వస్తాడు బాలు. వచ్చి గొడవ మాట పెరుగుతుంది బాలు మరియు మీనాకు. కొట్టడానికి చేయి లేపుతాడు బాలు మీనాపైకి. మీరు కొట్టండి, మీరు ఏమన్నా చేయండి, నేను మాత్రం ఇవ్వను, నాకు నచ్చట్లేదు అని చెప్పేస్తుంది మీనా బాలుతో. ఏది ఏమైనా బాలు రాజేష్కు డబ్బులు ఇస్తాడు. 1,00,000 రూపాయలు తీసుకువెళ్ళి ఇస్తాడు ఫంక్షన్ చేసుకోవడానికి. తెల్లవారితే రాజేష్ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్ అవుతే బాలు మీనాకు చెప్పకుండా రెడీ అయ్యి గబగబా వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో సత్యం ఆపి, ఏంట్రా మీనా కూడా రెడీ అవుతుంది, ఇద్దరు కలిసి వెళ్ళండి అని చెప్తాడు సత్యం బాలుకు మరియు మీనాకు. ఇద్దరు మొహమాటంగానే నువ్వు రావద్దు అని మీనాని చెప్తున్నా కానీ మీనా వెనకాలనే బాలుతో వెళ్తుంది. వెళ్ళి ఫంక్షన్లో రాజేష్ పీకల వరకు తాగి ఉంటాడు. వచ్చిన చుట్టాలకి మందుపాటి ఇస్తూ చాలా బాగా ఎక్కువ తాగుతారు. వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ రిలేషన్స్ మొత్తం తాగుతూ తూలుతూ ఉంటారు. ఇంతలోనే అక్కడ వడ్డిస్తున్న కూర్చోడానికి మీనా మరియు బాలు ఇద్దరు తినడానికి కూర్చుంటారు. వీళ్ళకు వడ్డిస్తున్న సందర్భంలో వేరే వాళ్ళకి వంటకాల్లో ఉప్పు సరిగ్గా లేదు అని, ఈ పీసెస్ సరిగ్గా లేవు అని, బిర్యానీ టేస్ట్గా లేదని గొడవ జరుగుతూ ఉంటుంది. ఈ గొడవ ఆపడానికి పోయిన బాలుని అందరూ కలిసి కొట్టి నెట్టేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు అర్థమవుతుంది మీనా ఎందుకు అలా చెప్పింది, ఎందుకు ఇవ్వద్దంది, అసలు అప్పు తీసుకొని ఫంక్షన్ ఎందుకు చేయొద్దు అని అంది అనేది బాలుకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇలా మంచి చేయబోతే చెడు జరగడం అనేటువంటిది ఈ కాలంలో సర్వసాధారణం అయిపోయింది ఫ్రెండ్స్. ఎవరికి కానీ డబ్బులు ఇచ్చి మనం కంటు కావద్దు, ఇవ్వకుండానే వాళ్లకు దూరం అయిపోతే సరిపోతుంది.